ఏమీ లేదు. నేను ఇప్పుడు 94 నుండి కూడా కల్చర్లో ఉన్నాను, టైగర్లో ఉన్నాను, వనామీకి వచ్చాను. ఓకే సార్. అయితే వైట్ కట్లో వనామీలో వైట్ కట్ వచ్చిన తర్వాత ఇంత ఎక్సలెంట్ రిజల్ట్ అనేది నాకు ఏ ప్రోడక్ట్ లో కూడా కనిపించలే. ఇది వాడినంత వరకు మీకు లూజ్ షెల్ కానీ అదేం లేదు సార్. మరి 30 కౌంట్ వచ్చిందండి, ఇంకా లూజ్ షెల్ ఉంటే ముద్దులో పెట్టేస్తాం కదా సార్. ఇంకా లూజ్ షెల్ అడుగుతారండి మీరు. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. 2016 అది 40లో తీసామండి. అప్పుడు ఈ ప్రోడక్ట్ మేము వాడలేదండి. అసలు వైట్ కట్ రాలేదు, అప్పుడు రాలేదు అనుకోండి. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే 30 కౌంట్ ఇప్పుడే తీసామండి అసలు. సో మీరు 2016లో 40 కౌంట్ తీశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మీరు ఫస్ట్ టైం మళ్ళీ 30 కౌంట్ తీయడం అంతే సార్. ఇదే మీరు ఫస్ట్ టైం మళ్ళీ 30 కౌంట్ తీయడం అంతే సార్. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. నా పేరు సదాశివరావు. ఆ సదాశివరావు చెప్పాడు, మీరు తుమ్మిడి రండి, నేను చెప్తాను నా రిజల్ట్ అని నేను చెప్తాను సార్. ఎక్సలెంట్. నా కూడా షీట్ కూడా ఉంది కావాలితే. ఆ షీట్ కూడా మీకు చూపిస్తాను. మీకు సౌండ్ చెయ్యకు. షీట్ కూడా ఉంది కావాలితే. ఆ షీట్ కూడా మీకు చూపిస్తాను. మీకు నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కృష్ణా డిస్టిక్ బంటుమిల్లి మండలం తుమ్మిడి గ్రామంలో ఉన్నటువంటి శివ సార్ దగ్గరికి వచ్చామండి. సార్ గారు వచ్చేసి 13 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీకు వైట్ కట్ ఎన్ని రోజులకు వచ్చింది, ఇది వాడిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో కంట్రోల్ అయింది, తర్వాత యానిమల్ కండిషన్ ఏంటి, సాటి రైతులకు మీ మాట ద్వారా చెప్పండి సార్. నేను సోషల్ మీడియా చూశాను ముందు. తర్వాత మాకు అంకలమ్మ ఫీడ్స్ అండ్ నీడ్స్ అని బంటుమిల్లి మండల్ కృష్ణా డిస్టిక్, ఆ షాప్ ఓనర్ గారు తేజ గారు, నాకు 10 years పెట్టి ఆయన తెలుసు. టైగర్ లో ఉన్నాను, ప్లస్ ఏంటంటే వనామీలో ఉన్నాను. ఓకే సార్. వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేశారు 3 days లో కవర్ అవుతుంది. ఆయన చెప్పినట్టు 3 days లో కవర్ అయింది. ఓకే సార్. 3 days లో కవర్ అయింది, కానీ ఫీడింగ్ మాత్రం ఆపలా. కౌంట్ మాత్రం 30 కౌంట్ వచ్చిందండి. వైట్ కట్ వచ్చింది కాబట్టి దాంతో పాటు ధన్వా కూడా వాడండి. మీకు మంచి ఫీడింగ్ అది చాలా ఎక్సలెంట్ గా తీసుకున్నానంటే అలాగే తీసుకుంది. మాకు రిజల్ట్ కూడా అలాగే బాగా కనిపించింది సార్. సార్ మనకు వైట్ కట్ అనేది ఏ కౌంట్ లో వచ్చింది సార్? అంటే 100 కౌంట్ లో వచ్చింది అనకండి. ఓకే సార్. 100 కౌంట్ నుండి 30 కౌంట్ చాలా రిజల్ట్ ఎక్సలెంట్ గా వచ్చినట్టే కదా. అవును సార్. మరి 3 days లో తగ్గింది నాకు. మామూలుగా వేరే వాడినప్పుడు అయితే ఫీడింగ్ డ్రాప్ అయ్యేది. ఓకే సార్. కానీ ఇది వాడిన తర్వాత కూడా పెట్టినప్పుడు కూడా అసలు ఎట్టి బస్సులు కూడా ఫీడింగ్ డ్రాప్ అవ్వలేదండి. అంత ముందు ఎలా తీసుకుంటే ఫీడింగ్ సేమ్ అదే ఫీడింగ్ లో తీసుకోవడం జరిగిందండి. ఇది వాడినంత వరకు మీకు లూజ్ షెల్ కానీ అదేం లేదు సార్. మరి 30 కౌంట్ వచ్చిందండి, ఇంకా లూజ్ షెల్ ఉంటే ముద్దులో పెట్టేస్తాం కదా సార్. ఇంకా లూజ్ షెల్ అడుగుతారండి మీరు. అంటే హార్వెస్టింగ్ టైంలో పీస్ కండిషన్ ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ గా ఉంది, కలర్ కానీ పీస్ కండిషన్ కానీ. ఇదేనండి ఇప్పుడు నాకు వైట్ కట్ వచ్చింది. వైట్ కట్ వచ్చిన ప్రైమ్ షింప్ వాడిన తర్వాత 3 days లో నాకు కంట్రోల్ అయింది. మళ్ళీ దాంతో పాటుగా ధన్వా కూడా ఏం సజెస్ట్ చేశారంటే తేజ గారు, ధన్వా కూడా వాడండి, మీకు చక్కగా బాగుంటుంది, ఫీడింగ్ అది బాగుంటుంది అంటే ఎక్సలెంట్ గా ఫీడింగ్ అసలు నెంబర్ 1 గా తీసుకుంటే అసలు ఫీడింగ్ 80% ఆపలేదు. 2016 అది 40లో తీసామండి. అప్పుడు ఈ ప్రోడక్ట్ మేము వాడలేదండి. అసలు వైట్ కట్ రాలేదు, అప్పుడు రాలేదు అనుకోండి. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే 30 కౌంట్ ఇప్పుడే తీసామండి అసలు. సో మీరు 2016లో 40 కౌంట్ తీశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మీరు ఫస్ట్ టైం మళ్ళీ 30 కౌంట్ తీయడం అంతే సార్. ఈ రిజల్ట్ అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక రైతు ఇంత మంచి కౌంట్కి వెళ్తున్నాడు అని అంటే ఆ ఆనందం చెప్పలేమండి మనం. సో సార్ గారు కూడా చూశారు కదండి, వైట్ కట్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకొని కౌంట్కు రావటం అనేది సాధారణ విషయం అయితే కాదండి. దానికి సపోర్ట్ గా ధన్వా కూడా వాడి కౌంట్ తొందరగా దిగటం అనేది సారు రిజల్ట్ చూశారు. సో మీరు వైట్ కట్ వచ్చిన తర్వాత ఇది ఎన్ని గ్రాములు పెట్టారు సార్ పూటకి? 10 grams పెట్టారు. 10 grams పెట్టారు. ఓకే. వైట్ కట్ తగ్గిన తర్వాత ధన్వా అనేది మీరు ఎన్ని పూట్లు పెట్టారు సార్? అది కూడా 2 పూట్లు. 2 పూట్లు. ఎన్ని ml పెట్టారు సార్? 10 ml పెట్టారు. సో చూసారు కదండి, సార్కి వచ్చేసి 100 కౌంట్లో ఉన్నప్పుడు వైట్ కట్ వచ్చింది. 100 కౌంట్లో ఉన్న తర్వాత వైట్ కట్ తగ్గించుకొని 30 కౌంట్లో హార్వెస్ట్ చేశారు సార్. సో 100 కౌంట్కు 30 కౌంట్కు ఎన్ని రోజులు పడింది సార్ మనకు రావడానికి? మనకి ఒక 30 days పెట్టింది. 30 days. సో 30 days లో ఈ ప్రొడక్ట్స్ వాడి సార్ 30 కౌంట్ పట్టారండి. ఏమీ లేదు. నేను ఇప్పుడు 94 నుండి కూడా కల్చర్లో ఉన్నాను, టైగర్లో ఉన్నాను, వనామీకి వచ్చాను. ఓకే సార్. అయితే వైట్ కట్లో వనామీలో వైట్ కట్ వచ్చిన తర్వాత ఇంత ఎక్సలెంట్ రిజల్ట్ అనేది నాకు ఏ ప్రోడక్ట్ లో కూడా కనిపించలే. ఆర్టిఫుల్ గా చెబుతున్నాను నేను. సార్ ఇలాగా వాడారు. నా పేరు సదాశివరావు. ఆ సదాశివరావు చెప్పాడు, మీరు తుమ్మిడి రండి, నేను చెప్తాను నా రిజల్ట్ అని నేను చెప్తాను సార్. ఎక్సలెంట్. నా కూడా షీట్ కూడా ఉంది కావాలితే. ఆ షీట్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సో వన్స్ అగైన్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన సార్కు ధన్యవాదాలు మరొకసారి మా కంపెనీ నుంచి తెలుపుకుంటూ, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.